ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో ఏ మనిషిని చూసినా భయం భయం భయం. మనుషులు భయంకరమైన రోగాల బారిన పడుతున్నారు, అదొక భయం. మరి రెండవదిగా అప్పుల భయం, ఆర్థిక పరిస్థితుల భయం. ఈ లోకంలో బ్రతకాలంటే భయం, చనిపోవాలన్నా భయమేనండి. మనుషులే భయపడుతున్నారు, ఎక్కడ చూసినా భయం భయం భయం. మరి మత్తయి సువార్త 10:28 మనం చూసినట్లయితే, ఆత్మను చంపగా దేహమునే చంపు వారికి భయపడుకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అవును, మనం ఎందుకు భయపడాలండి? భయపడాల్సిన పని మనకు లేదు. మరి దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, మరి 2 తిమోతి 1:7 మనం చూసినట్లయితే, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మనియలేదు. మరి మనం ఎందుకు భయపడాలండి? దేవుడు ఇవ్వలేనిది మరి మనలో ఉందంటే మనం దేవుని సంబంధులమా, సాతాను సంబంధులమా? మరి నీలో ఉండవలసిన భయం, ఉండకూడని భయం ఏంటో చూద్దామా? మరి మనుషులు నీపైన అరుస్తున్నారా? భయపడకు. భయంకరమైన పరిస్థితులు నీపైకి వస్తున్నాయా? భయపడద్దు. మరి సామెతల గ్రంథం 14:27 మనం చూసినట్లయితే, మరి ఏ భయం మనలో ఉండాలో ఇక్కడ మరి వ్రాయబడి ఉందండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుట జీవపు ఊట. చూసారా? అట్టి భయం మనం కలిగి ఉన్నట్లయితే మరి మనం ఏ విధంగా ఉంటామండి? మరి దేవుని భయం మనకు జీవాన్ని ఇస్తుంది. మరి రెండవదిగా మనం చూసినట్లయితే, మరి దేవుని భయం బహుధైర్యం పుట్టించును. మూడవదిగా మనం చూసినట్లయితే, యెహోవా భయం జ్ఞానము, తెలివి, వివేచనకు మూలము. మరి మనం ఏ భయం కలిగి ఉండాలండి? దేవుని భయం కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో మరి దేవుడు మనకి జీవాన్ని ఇస్తాడు. దేవుడు మనకి సమస్తాన్ని ఇవ్వగల శక్తివంతుడు. మరి నీలో నాలో కలిగి ఉండవలసిన భయం ఏంటో మనం ఏ భయం కలిగి ఉండాలి అంటే, దేవుని భయం మనలో ఉన్నట్లయితే మనలో జీవం ఉంటుంది, సంతోషం ఉంటుంది, శాంతి ఉంటుంది, మరి సమాధానం ఉంటుంది. మరి దేవుని భయం మనలో ఉన్నట్లయితే మరి దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.